సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చూసే ప్రపోజ్ చేయకుండా ఆపింటదేమో. లేదు సార్, అదే ఇన్స్టాగ్రామ్ లో ఉంది. అట్లేం లేదా? ఎందుకంటే వింటూ ఉంటాం, అరే డాన్స్ బాగా నేర్చుకుంటే అమ్మాయిలు బాగా పడతారు రా భయ్ అని చెప్పేసి కొంతమంది దగ్గర విన్నాం అనమాట. లేదు సార్, ఇప్పటివరకు అయితే అంత బేసికల్గా నేను ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పంది ఒకటి చెప్పమన్నారు కాబట్టి ఇట్స్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నేను సోషల్ మీడియాను ఒక 1 year యూజ్ చేయలేదు ప్రాపర్గా. ఐ యూస్ టు యూజ్ జియో ఫోన్ చిన్నది. అండ్ ఎవరు మూవీ టీమ్ కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ నాకు నా అసిస్టెంట్కో నా మేనేజర్కో కాల్ చేసి నాకు చెప్పి ట్యాబ్లో వాట్సాప్ చేసాం చూడండి మాస్టర్ అంటే ఐ యూస్ టు చెక్ వాళ్ళకి వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్ళి చెక్ చేసేవాడిని. చాలా పీస్ఫుల్గా. అంటే నేను చూసా సోషల్ మీడియా అప్పుడప్పుడు చూసాను, బట్ నేను దాంట్లోనే ఉండలేదు. బికాస్ నాకు వర్క్ వచ్చింది ఎన్నో సంవత్సరాల తర్వాత, ఒక 2 years వెయిట్ చేస్తే కొరియోగ్రాఫర్గా ఫైనల్లీ నాకు ఒక ఛాన్స్ వచ్చింది. సో ఇది నేను ప్రూవ్ చేసుకున్నా అంటే నాకు దాని తర్వాత నాకు మళ్ళీ టైం ఉండిద్ది నేను ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి. సో అని అందరికీ చెప్పేది కూడా ఏంటంటే నాట్ 24 hours మొత్తం దానికే ఇచ్చేయకుండా లైఫ్లో మ్యాక్సిమం డేస్, నెంబర్ ఆఫ్ డేస్ లైఫ్కి ఇచ్చి కెరియర్ మీద, డబ్బు మీద, వీటి మీద ఫోకస్ చేసుకుంటే ఖాళీగా ఉండి పడుకునేటప్పుడు ఫోన్ యూజ్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా యూజ్. వాళ్ళకి వెళ్తున్నాయి సార్ మన నుంచి డబ్బులు, ఇంకా వాళ్ళకి వెళ్తున్నాయి. సో నేను ఇది చెప్దామనుకున్నా. నాకు ఎవరికి ఈవెన్ కిరీటి సార్ కూడా మాస్టర్ మీరు ఎందుకు మాస్టర్ అంత చిన్న ఫోన్ యూజ్ చేస్తున్నారంటే ఈ డిస్టర్బెన్స్ ఏమి ఉండొద్దు అని సార్. స్క్రీన్ టైం చూస్తే స్పెట్స్ పెట్టుకోవాలంటున్నారు, స్క్రీన్ టైం ఏమో 12 hours 14 hours ఉంది. సో అందుకని ఇది యూజ్ చేస్తానంటే మంచిది మాస్టర్, మీరు ఈ సాంగ్ అయ్యేదాకా ఇలానే ఉండండి, కావాలనుకుంటే అయిపోయిన తర్వాత యూజ్ చేసుకోండి అని. అయిపోయిన తర్వాత ఐఎమ్ యూజింగ్ లైక్ ఐఫోన్ యూజ్ చేస్తాను. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ వదిలేరు, గుర్తెట్టుకోండి. ఇప్పుడు అందరూ యంగ్ టాలెంట్ కూడా చెప్పేది అదే సార్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఫోన్ చూసి అరే రీల్ బాగుంది అని చేయడం మొదలెడతారు, వాళ్ళని మీరు ఆపుతున్నట్టు. అయ్యో నేను రీల్స్ చేసేవాళ్ళని అనట్లే, నాట్ ఓన్లీ రీల్స్ చేసేవాళ్ళు. బేసికల్ గానే మనం అంటే వేస్ట్ వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, మన కెరియర్స్ మీద టైం స్పెండ్ చేసుకోవట్లేదు అనేది నా ఒపీనియన్. అంత ఐఎమ్ నాట్, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. బేసిక్గా ఇవ్వాలి సార్. అంటే ఒక నేను యూజ్ చేస్తే ఏం చేస్తాను, లేచిన తర్వాత ఒక 1 hour లేదా వెళ్ళి పడుకునే ముందు ఒక 2-3 hours ఫోన్ ఏమో, ఇది ఓకే. ఇంకా మొత్తానికి దాంట్లో ఉంటే నా సాంగ్ కొరియా ఎవరు చేస్తారు సార్? నేనే బాగా చేసుకుంటే మంచి జనాలందరూ, ప్రేక్షకులందరూ ఆదరిస్తారని నేను నమ్ముతా. ఈ జర్నీలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన 3 hook steps ఏంటో చెప్పండి. 3 hook steps ఐ హ్యావ్ డన్ 2 BGMs. ఒకటి ఫస్ట్ సాంగ్లో, ఏదైతే ఫస్ట్ సాంగ్ అని చెప్పానో టైటిల్ సాంగ్లో, అందులో సింగిల్ షాట్ బోల్ట్ కెమెరాతో వి షూటెడ్. ఒక హోల్ BGM అంతా ఓన్లీ సింగిల్ షాట్. దెర్ ఆర్ మెనీ మోర్ దెన్ 1000 steps ఉండేలాగా ఒక షార్ట్ ప్లాన్ చేసాం అనమాట. ఓకే, చాలా అంటే చాలా బాగా వచ్చింది సార్. సో అది రిలీజ్ 1000 కెమెరాస్. నో ఇట్స్ బోల్ట్ కెమెరా. సో దాంతో మోర్ దెన్ 110 members తోటి షార్ట్ చేసాం, సింగిల్ టేక్. హోల్ BGM అంతా ఒకటే సింగిల్ షాట్లో తీసాం అనమాట. అండ్ అది నా ఫేవరెట్ ఈ సినిమాలో. అది ఈ టేక్ ఒక్కటి ఓకే అయితే సరిపోద్ది, ఎందుకంటే బికాస్ అది ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. దాని ప్రోగ్రామ్ సెట్ చేయడానికి కూడా, కెమెరా బోల్ట్ కెమెరాది సెట్ చేయడానికి కూడా ఇట్ టుక్ మోర్ దెన్ 1 hour to 2 hours. సెట్లో మేము వెయిట్ చేయాలి వితౌట్ షూటింగ్ ఎనీథింగ్. కెమెరాస్ పెట్టుకొని దాని ప్రోగ్రామ్ సెట్ చేయడానికి అంత టైం తీసుకుంటుంది. దాని తర్వాత షార్ట్ ప్లాన్ అయిందంటే దాని సరౌండింగ్స్లో ఒక 10 meters వరకు ఎవరు ఉండకూడదు. ఇట్స్ అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట అది. సో సేమ్ కెమెరా ఏదైతే విక్రమ్ మూవీ ఫైట్ సీన్ చేసాడు, సేమ్ కెమెరా అదే టెక్నీషియన్ వచ్చాడు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందరికి టెక్నీషియన్స్ అందరం చాలా హ్యాపీ అయినా. ఎండ్ ఆఫ్ ద డే వి గాట్ దట్ షాట్. అదొకటోను ఈ వైరల్ వయ్యారి సాంగ్లో ఫస్ట్ BGM అండ్ సెకండ్ BGM వి డిడ్ 2 BGMs సింగిల్ షాట్ చేసాం సార్. అసలు జనాలకి ఎంత డ్యాన్స్ కావాలంటే అంత డ్యాన్స్ ఇచ్చాం. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఆ బీజేలు ఏ ఒక్కరు ఆడి చూపించినా కానీ, మళ్ళీ ఏ ఒక్కరు మా కిరీటి సార్ అంత బాగా చేసి చూపించినా కానీ నేను వచ్చి ఇలా హ్యాట్స్ ఆఫ్ కొడతా. బికాస్ అంత హార్డ్ వర్క్ చేసేసాం. ఎవ్రీవన్ గో లవ్ ఇట్ సార్, ఖచ్చితంగా. సూపర్. ఇంకొకటి అంటే మీరు చేసిందనే కాకుండా బయట కానీ, అంటే వేరే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళందరూ చేసిన అన్ని వాటిలలో నచ్చిన హుక్ స్టెప్ చెప్పండి. హుక్ స్టెప్ అంటే దావోదీ వాదిరే రీసెంట్లీ శేఖర్ మాస్టర్ గారు. ఓకే, పిచ్చి ఎన్టీఆర్ సార్ ఆడుతుంటే అసలు నాకు ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ సార్ డ్యాన్స్ కానీ, ఫాస్ట్గా వేసే విధానం కానీ నాకు చాలా ఇష్టం సార్. ఓకే, బేసిక్గా నేను మాస్ దగ్గర చేసినప్పుడు కూడా నేను ఎప్పుడన్నా చిన్న జరుగుతున్నా కానీ ఫాస్ట్గా వేసేయాలి అన్నట్టు ఆ మైండ్ సెట్లోనే ఉండేవాడిని. అండ్ అంత మంచి ఈ రీసెంట్గా వచ్చిన దాంట్లో దావోదీ రేవాదీ సాంగ్ అంత మంచి డ్యాన్స్ వేసే, అంటే ఎన్టీఆర్ గారిని చూసే అవకాశం వచ్చింది. సో అంత మంచి డ్యాన్స్ స్కోప్ ఉన్న సాంగ్ అది. శేఖర్ మాస్టర్ గారు చాలా బాగా చేశారు, అది నాకు చాలా నచ్చింది. అండ్ మీ డ్రీమ్ ఏంటి బ్రో? ఏ హీరోకి మీరైతే కొరియోగ్రాఫ్ చేయాలని
అందరితో పని చేయాలన్న, అందరితో పని చేయాలి. బట్ చిరంజీవి గారితో ఒక్కసారి అంటే నా కొరియో ఆయన చిన్నప్పుడు థియేటర్లో చూసి వచ్చాను. చిరంజీవి గారికి నా కొరియోలో అలా అంత డ్యాన్స్ పెట్టి ఇబ్బంది పెడతామని కాదు, సార్ లాంటి వాళ్ళతోటి ఒక లెజెండరీ డ్యాన్స్ అంటేనే చిరంజీవి సార్ అంటే డ్యాన్స్. అలాంటి ఛాన్స్ ఒక్కటి వచ్చినా కానీ నేను అందరికీ నా కొరియోగ్రఫీ సార్ మీద చూపించే అవకాశం వస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ద హ్యూజ్. చిరంజీవి గారితో జానీ మాస్టర్ అనుకుంటా ఈ లేస్ కట్టే డాన్స్ కానీ ఈ బెల్ట్ది కానీ అది శేఖర్ మాస్టర్ అంటే భలే ఉంటాయి బ్రో. అసలు అది బాస్ యొక్క గ్రేస్ అలాంటిది. అవి కాలర్ పట్టుకొని ఇలా అన్నా కానీ అసలు జనాలు ఆయనకి ఈజ్ తెలుసు సార్. అండ్ వచ్చి మానిటర్లో కూడా చెక్ చేయరు, ఎప్పుడు చిరంజీవి సార్ వచ్చి మానిటర్లో చెక్ చేయరు. ఆయనకు తెలుసు నేను బాగా చేశాను లేదు, ఈ టేక్ ఓకేనో కాదో కూడా తెలుసు అనమాట. ఎందుకంటే ఎన్నో సాంగ్స్ చేశారు, ఎన్నో. సో అంత పెద్ద డ్యాన్స్, అంత పెద్ద ఒక డ్యాన్స్లో మెగాస్టార్ని మించిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అలాంటి సార్కి ఒక చిన్న స్టెప్ చేసే అవకాశం వచ్చినా కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సూపర్ బ్రో. అండ్ మొత్తానికైతే వైరల్ అయిపోయారు, వైరల్ మాస్టర్ అయిపోయారు. అయ్యో. అండ్ ఇంకా బోల్డ్ ఎన్ని సాంగ్స్ మీరు ఏదైతే ఫస్ట్ స్టెప్లోనే చాలా అద్భుతం వేశారో ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంటర్వ్యూ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అలానే న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ప్లీజ్ డూ వాచ్ July 18th జూనియర్ ఆన్ థియేటర్స్. అందరికీ నచ్చుద్ది. సాంగ్స్ చాలా బాగా వచ్చాయని చెప్పకుండా సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాతో పాటు మీరు సాంగ్స్ కూడా అంతే నచ్చుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వైరల్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.